Hello, hi friends, welcome back to my channel Deepu Palnati Vlogs. How are you all? I hope that you all are fine. ఫస్ట్గా వచ్చేసి అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఈరోజు కనుమ స్పెషల్ ఏంటంటే మటన్ దమ్ బిర్యానీ చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం వచ్చేయండి. సో ఫస్ట్గా కావాల్సినవి ధనియాలు, నెక్స్ట్ ఎండుమిరప, లవంగాలు అన్నీ మీకు క్లారిటీగా చూపిస్తున్నానండి ప్లేట్లో పెట్టి ఒకసారి చూసేయండి. కావాల్సిన దినుసులు అయితే అవే అనమాట. నెక్స్ట్ ఆనియన్స్ని ఇలా రౌండ్గా రింగ్స్ లాగా కట్ చేసుకోండి, ఎందుకంటే వీటిని మనం వేపుకోవాలన్నమాట, చూపిస్తాను. నెక్స్ట్ పచ్చిమిర్చి పక్కన పెట్టి ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ ఈ దినుసులను వేపు పక్కన పెట్టి ఉంచుకోండి. అలానే ఈ ఆనియన్స్ని ఏవైతే మనం రింగ్స్ లాగా రౌండ్గా కట్ చేసుకున్నాం వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా లైట్గా వేపుకోండి. వేపి పక్కన పెట్టి ఉంచండి. సో వీటిని కూడా మసాలా పెట్టి పక్కన ఉంచండి. సో ఫ్రెష్గా మటన్ వాష్ చేసి ఉంచుకొని దానిలో సరిపడా సాల్ట్, రుచికి సరిపడా వేసుకోండి. నెక్స్ట్ పసుపు 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది, 1.5 వరకు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ వరకు పట్టింది. నెక్స్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది కొద్దిగా వేసుకుని కలిపిన తర్వాత నిమ్మరసం కొద్దిగా పోసుకోండి. నెక్స్ట్ కొద్దిగా పెరుగు కూడా అంతా వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోయండి. సో దీన్ని అయితే పక్కన పెట్టేసి ఉంచండి. ఒక 2 to 3 అవర్స్ వరకు వదిలేసేయండి అలా. నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకోండి, వీటిని నానబెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ తీసుకుని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, యాలుక్కాయలు, మిరియాలు, లవంగాయలు ఇవన్నీ వేసుకొని లైట్గా వేస్తూ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి లైట్గా వేయించుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయండి. ఒకసారి అలా తిప్పిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు దాన్ని అలా వదిలేసేయండి. నెక్స్ట్ ఈలోపు మనం పక్కన ఒక గిన్నె తీసుకుని దానిలో నెయ్యి వేసి దాని మీద మనం ఏదైతే మ్యారినేట్ చేసామో ఒక 3 అవర్స్ వరకు మటన్ అది వేసి ఉంచండి. ఈలోపు మనం ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను మీకు. అలా వాటర్ అనేది తెరులుతూ ఉన్నాయి అనమాట. చిటికెడు సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిలో ఏదైతే మనం నానబెట్టుకున్న రైస్ ఉందో ఆ రైస్ వేసేసేయండి. చిటికెడు సాల్ట్ వేసిన తర్వాత రైస్ అనేది వేయండి. క్లారిటీగా చూపిస్తుందండి, చూడండి, ప్రాసెస్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇది ఫుడ్ కలర్, కొద్దిగా మసాలా, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ ఆనియన్స్ ముక్కలండి, దీన్ని నేను చూపిస్తాను. సో పక్కన నెయ్యి వేసిన తర్వాత మనం ఏదైతే మటన్ అంటే దీన్ని పొయ్యి మీద పెట్టకూడదండి, పక్కనే మనం ముంచేసిన తర్వాత ఆ మటన్ మీదే మనం ఈ ఉడుకుతున్న ఏదైతే బాస్మతి రైస్ ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఈ మటన్ వేసుకున్న దాని మీదకి లేయర్స్ కింద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా అయితే చేయండి. అంటే పక్కన పెట్టి ఉంచుకున్న దాని మటన్ అనమాట, కొద్ది లైట్గా గ్రీజ్ ఒక నెయ్యి వేసి దాని మీద మటన్ వేసామన్నమాట. దాని మీద నేను లేయర్స్గా వేస్తున్నాను అనమాట బాస్మతి రైస్ అనేది. సో వేసిన తర్వాత కొద్దిగా మధ్యలో మసాలా కొద్దిగా వేసుకొని మనం ఏదైతే దినుసులు పట్టాం కదా ఫస్ట్లో ఆ మసాలా కొద్దిగా, ఆనియన్స్ ముక్కలు, కొత్తిమీర చల్లుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ లేయర్ వేసుకోండి. ఇలానే ఒక 2-3 లేయర్స్ వరకు, అంటే మీరు చేసుకునే దాన్ని బట్టి ఇలా లేయర్స్ పరంగా వేసుకోండి బాస్మతి రైస్ అనేది. సో ఆ వాటర్ అయితే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టిందండి. ఆ వాటర్ పారబోయకుండా ఆ వాటర్ని కూడా కొద్దిగా దీనిలో ఉపయోగించండి, కొద్దిగా టేస్ట్ అనేది వస్తుంది అనమాట. వాటర్ కొద్దిగా జల్లిన తర్వాత ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి. సో మూత పెట్టేయండి. నియర్లీ కొంచెం టైం అయితే పడుతుందండి, ఒక 1.5 అవర్ అయితే పడుతుంది, 1 అవర్ to 1.5 అవర్ వరకు, ఎందుకంటే ముక్క ఉడికిపోతుంది అనమాట మెత్తగా. సో చాలా స్పైసీ మటన్ దమ్ బిర్యానీ మీకు ఈజీగా చూపించాను కదా. అలానే మరీ ఎక్కువసేపు కూడా పొయ్యి మీద ఉంచొద్దండి, ఎందుకంటే కింద అడుగంటిపోద్ది అనమాట. చూసి జాగ్రత్తగా దాన్ని బట్టి మీరు ఒక 1 అవర్ వరకు ఉంచితే సరిపోతుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.